లేదా? గుర్తుందా? లాస్ట్ టైం నీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశారా? ఎప్పుడైనా లాస్ట్ బర్త్డే when you have someone with you, it could be anything. When you చాలా మెమరీస్ ఉన్నాయి మీ జర్నీలో. అవన్నీ ఒక్కసారి ఏ వీడియో రూపంలో మీకు చూపించబోతున్నాను. ఏవి ప్లీజ్. స్టార్ట్ అయ్యింది మీ లవ్ స్టోరీ. కార్లో స్టార్ట్ అయింది. మీరు రాయుడిని ఎన్నేళ్ళు ప్రేమిస్తారు కదా? వేరే దగ్గర నుంచి వచ్చిన రాయుడినే మీరు ఊపిరినంత వరకు ప్రేమిస్తే ఎత్తుకొని ఆడించిన మీ తండ్రి ఎన్నేళ్ళు ప్రేమించారు చూసుకోమ్మా. నేను మా డాడీ అని అన్నీ మాకు ఇంత మెమరీస్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. బేబీ, నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను ప్రేమతో స్వీకరించావు. భరించలేనంత ప్రేమను పంచుకున్నాను. అందుకని నేనేం చెప్పలేను. మన ప్రేమ ఇలానే కలకాలం ఉండిపోవాలని ప్రేమతో నీ ఏక్నాథ్ హారిక ఎంత బ్యూటిఫుల్ జర్నీ చూసారా? హైవే మన ఫస్ట్ అంటే నేను ఫస్ట్ లైఫ్లో నేను చూసిన ప్లేస్లో ఉన్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ కూర్చొని ఉంటే నువ్వు ఆపోజిట్ రూమ్లో ఉన్నావు. ఫస్ట్ టైం అప్పుడే మనం ఫస్ట్ ఒకరినొకరు చూసుకున్న ప్లేస్, మనం ఫస్ట్ స్క్రీన్ షేర్ చేసుకున్న ప్లేస్ ఈ బస్ స్టాపే. అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటామని ఆ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాం కదా. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మన మెమరీకి వెళ్ళిపోదాం. ఈ హౌస్ గుర్తుందా? మన ఇద్దరం కలిసి ఫస్ట్ చేసిన సీరియల్. ఇది మన షూటింగ్ హౌస్ కన్నా మన ఓన్ హౌస్లో ఫీల్ అయి చేసిన ప్లేస్. ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ నువ్వు అసలు ప్లేస్ కాదు, ఒక వస్తువు. అది గుర్తుందిగా? ఈ కార్లోనే నేను ప్రపోజ్ చేసింది. అసలు ఆ రోజు నాకు అంత ధైర్యంగా